మీరు చెప్పండి మీ పేరు అన్న యాదగిరి నా పేరు. ఏం చేస్తుంటాను? డ్రైవింగ్ చేస్తా, ఆటో డ్రైవింగ్ చేస్తా. ఆటో డ్రైవింగ్ ఆటో డ్రైవింగ్ చేస్తా. ఎట్లుందని ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినాక ఎట్లా ఫ్రీ బస్ వేస్తుంటే అంటే మాకు ఆటో డ్రైవర్కి చాలా కష్టం ఉంది, దందా కావడం లేదు. మాకు ఏంటంటే డైలీ ఒక 1000 రూపాయలు సంపాదించే వాళ్ళం. మేము ఈ ఫ్రీ బస్ వచ్చేట్లో మాకు 500 కూడా కావడం లేదు దందా. మాకు ఏంటంటే ఈ ఫ్రీ బస్ పక్కన తీసేస్తే జర మాకు న్యాయం చేస్తారు కదా అని మాకు రేవంత్ రెడ్డి కూడా మేము వేడుకుంటున్నాం. అది ఫ్రీ బస్ వల్ల దారుణంగా ఉందా? దారుణంగా అన్న కొందరు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు, కొందరు వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉన్నారు. ఫ్రీ బస్ కొనసాగించుకుంటా ఏం చేస్తే బాగుంటుంది అన్న, ఇబ్బంది లేకుండా ఉండాలి. మాకు ఏం చేస్తుందంటే ఆయన మేనిఫెస్టోలో సంవత్సరం 12,000 వెళ్తామని చెప్పిండు. 12,000 కాకుండా మాకు నెలకు 10,000 ఇస్తే మాకు బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, లేదంటే ఫ్రీ బస్సులు తీసేస్తే బతకగలుగుతారా? బతకగలుగుతాం. ఓకే, సరే అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఓకే, ఎట్లా అనిపిస్తుంది అన్న? గతంలో కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి ఉన్నాడు, ఏం చేసిండన్న? మన కలెక్టర్ వెంకటరామరెడ్డి ఉన్నప్పుడు మా మెదక్ డిస్టిక్ కానీ సిద్దిపేట డిస్టిక్ కానీ ఎక్కడ ఏం చేసిండు? ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఆయన సొంత ఆస్తులు కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యే ఏది ఒక ఐఏఎస్ గెలిచి తన సొంత తల్లిదండ్రులు కష్టపడి చదివిపించి ఒక ఐఏఎస్ వేయించారు. ఐఏఎస్ వేయించిన తర్వాత నీకు రాజకీయ శాశ్వతం ఇట్లా కాదు కదా, నువ్వు సంపాదించింది ఐఏఎస్ హైలైట్. అది నీకు మళ్ళీ తర్వాత నీ పిల్లలకు ఫ్యూచర్ ఉంటుంది. అది ఐఏఎస్ చేసిన తర్వాత రాజకీయ అనుభవం గురించి ప్రజలకు సేవ చేస్తానని వచ్చింది, కరెక్టే, అది నేను ఒప్పుకుంటా. కానీ ఆయన పద్ధతి సరిగా మంచిలేదు. ఒకప్పుడు ఏంటంటే ఎమ్మెల్సీ గెలిచినప్పుడు ఆయనకు ఒక 6 కోట్లు ఉండే, ఇప్పుడు ఎక్కడైనా 100 కోట్లు. 100 కోట్లు పెట్టి విద్యార్థులకు అది చేస్తా అని చెప్తుండు. ఎట్లా వచ్చింది నీకు 100 కోట్లు? నువ్వు రాజకీయంగా నువ్వు ఎన్ని లంచాలు తిన్నావు? మల్లన్న సాగర్లకు వాళ్ళకి ఎంత అన్యాయం చేసినావు, ఎంత ద్రోహం చేసినావు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. కొన్ని విలేజ్లు లేచిపోయినాయి మల్లన్న సాగర్ చేయంగా. అందులో నీ కమిషన్ ఎంత, నీ వాట ఎంత? ఇప్పుడు అందులో సంపాదించిన పైసా కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంపీగా నిలబడుతున్నావు. నువ్వు గెలిచిన గ్యారెంటీ ఉందా అమ్మా? వెంకటరామరెడ్డి గెలువవు. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడనే వెళ్ళిపో. నీ లైఫ్ బాగుంటుంది, కూడా నీ ఫ్యూచర్ బాగుంటుంది. నీలమది అంటే అన్న ఫోటోకు పార్టీ మారుతుండు. ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ ఉన్నాడా, తర్వాత బీఆర్ఎస్ వచ్చిండు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఒక పార్టీ మారి మళ్ళీ తన పదవి సంపాదించుకోవాలని ఒక ఎంపీ గెలవాలని మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. ఆయన గెలుస్తాడని గ్యారెంటీ లేదు. రఘునందన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. స్టేట్ మొత్తం తెలంగాణ ప్రజలు చెప్పగలుగుతారు. పక్కకు పోతే మన ఏది నెక్స్ట్ రాష్ట్రం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అంటారు మీరు అంత మంచి రఘునందన్ ఎందుకు ఓడగొట్టుకురంటే ఇక పైసలు ఇచ్చి వాళ్ళకి గెలిచారు. వాళ్ళు మన కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా గెలిచి కూడా మా విలేజ్కి ఒక్కసారి కూడా రాలేదు. అని ఎట్టుండి కూడా తెలియలేదు అన్న. ఒక ఓటుకు 1000 రూపాయలు ఇచ్చారు అన్న. ఒక ఓటుకు 1000, 1500, 2000 రూపాయలు ఇచ్చాడు. అది కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకి. బీజేపీ కార్యకర్తలకు ఇవ్వలేదు, కాంగ్రెస్ కార్యకర్త ఇవ్వలేదు. కొందరు నువ్వు ఉంది అంటే మాకెందుకు రాలేదంటే కొందరు ప్రజలు అడిగితే నువ్వు బీజేపీ, నువ్వు కాంగ్రెస్ అనుకుంటే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకి లాభపడ్డారు తప్ప. కానీ అని మన కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఏమైనా చేసిందంటే ఏం లేదు. రఘన్న ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా కొత్త బస్ స్టాండ్ మన దుబ్బాక బస్ స్టాండ్ ఎట్లయింది, మళ్ళా 100 పడకల మన ఆసుపత్రి ఎట్లయింది, రఘన పీరియడ్ లేదు కదా. కేసీఆర్ చదివి పెద్ద అయింది మన హై స్కూల్. అది మరి మీరు 10 ఏళ్ళు పరిపాలన ఉండి కూడా టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ చదివిన స్కూల్ కూడా మీరు కట్టలేని పరిస్థితులు ఉన్నారు, ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన రామలింగారెడ్డి అన్న 100 డబ్ల్యూటూలు తెచ్చిండు. అవన్నీ కూడా రఘన్న పేర్లేనే, రఘన్నతో గెలిచినాక అవన్నీ ఓకేనా మన ప్రారంభించిన. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం ఏంటంటే రఘన్న విజయం సాధించిండు. ఓకే, మాకు నమ్మకం ఉంటే మాకు సర్వేల ప్రకారం రఘనాడ విన్ను. మాకు కావాల్సింది మెజార్టీ కావాలి. మాకు మేము ఇప్పుడు కొట్లాడేదంటే మేము మెజార్టీ గురించి మేము ఎంతో కొట్లాడుతాం రఘన గురించి, కానీ మాకు ఎట్లా విన్నే.